అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. పాలకూర బాగా ఎక్కువైందండి, కోస్తున్నాను చూడండి. ఎందుకంటే కోసాను, ఇంకా కోసి చూపిస్తా. ఆకులు ఒకటే చిదురుతున్నానండి. ఆకులు చిదిరితే మళ్ళీ మొదలు ఉంటే మళ్ళీ వస్తుంది కదా, అలాగా కోసి కోసే ఆ పాలకూర చెట్టుకి గోంగూరకి తోటకూరకి విత్తనాలు వచ్చినట్టు విత్తనాలు వచ్చినాయండి. అది అలా వదిలేయడం వల్లే ఆ విత్తనాలు వేస్తే మొక్క కూడా వచ్చిందండి. మళ్ళీ విత్తనాలు కోసాను, ఆ చెట్టువి పాలకూరవి మళ్ళీ పక్కన పెడితే గాలికి ఎగిరిపోయినాయండి. నేను చాలా ఫీల్ అయ్యాను అప్పుడు. ఏం చేయను మరి. ఇదిగో ఇప్పుడు ఇందులో కూడా ఒకటి ఉంచుదాం అనుకుంటున్నాను. విత్తనాలు వస్తున్నాయంటే హ్యాపీయే కదండి. మన చెట్టు మన మందు లేకుండా ఏం లేకుండా. ఇదిగోండి పాలకూర ఇంత కోసాను. ఇది పప్పులోకి అయితే సరిపోతుంది, కూరకైతే సరిపోదు. ఓకే అండి, బాయ్ అండి.